ప్రపంచం మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాట్ జీపీటీ శాసిస్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీ మన వైజాగ్కి రాబోతుంది. చాట్ జీపీటీ టీసీఎస్తో కలిసి ఒక మెగా డేటా సెంటర్ ప్లస్ ఏ హబ్ వైజాగ్లో ఏర్పాటు కాబోతుందట. ఇప్పటికే చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ టీసీఎస్తో ఒక ఒప్పందం చేసుకోవటం, 200 ఎకరాల భూమి కొనుగోలుకి రంగం సిద్ధం చేయడం కూడా జరుగుతుందంట. ఇది ఒక మంచి పరిణామం. నిజానికి టీసీఎస్తో కలిసి ఓపెన్ ఏఐ ఒక భారీ పెట్టుబడిని వైజాగ్లో పెడితే ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా వైజాగ్ చూడాలి. అంటే వైజాగ్కి అదృష్టం ఏంటంటే సముద్ర తీర ప్రాంతం కావటం, వాటర్ అవైలబిలిటీ ఉండటం, అందులోనూ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైజాగ్ వరకు వస్తాయి అనేటువంటి దానివల్ల అక్కడ తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా వాటర్కి ఇబ్బంది ఉండదు అనేది. పైగా సోలార్ విద్యుత్తు డెవలప్మెంట్కి అనుకూలంగా ఉన్న కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఒకదానికొకటి కలిసి వస్తూ ఇప్పటికే వైజాగ్లో గూగుల్ డేటా సెంటరు, మెటా, తర్వాత టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి అనేక ఐటీ కంపెనీలు, ఒకేపేమో డేటా రంగానికి సంబంధించిన పెట్టుబడులు, దానికి అనుబంధంగా ఐటీ పరిశ్రమలు ప్లస్ ఏఐ హబ్స్, ఇవన్నీ కూడా పైగా సముద్ర తీర ప్రాంతం నుంచి సబ్సీ కేబుల్స్ ద్వారా ఇతర దేశాలతో కనెక్టివిటీ అవకాశం కూడా వైజాగ్ ఉంటే ఇదొక అదనపు అడ్వాంటేజ్. ఇప్పుడు చాట్ జీపీటీ టీసీఎస్ కలిసి ఒక మెగా ప్రాజెక్ట్ని ఏఐ హబ్ని వైజాగ్లో ఏర్పాటు చేయబోతున్నారట. దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. 200 ఎకరాల కొనుగోలు కూడా రంగం సిద్ధం జరుగుతుంది. ఏఐ రంగంలో నెంబర్ 1గా ఉంది చాట్ జీపీటీ, దాని మాతృ సంస్థ ఓపెన్ ఏఐ. అదే క్రమంలో భారతదేశ సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ నెంబర్ 1 దిగ్గజం. ఈ రెండు కలిసి ఒక భారీ పెట్టుబడి పెడితే అది యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం మాత్రమే కాకుండా దేశానికి ఒక భారీ పెట్టుబడిగా ఉండే అవకాశం ఉంటుంది. పైగా ఏఐ సేవలు వైజాగ్ కేంద్రంగా నడిచినప్పుడు అంతర్జాతీయ నగరంగా వైజాగ్ ఒక రూపం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది థ్యాంక్ యూ.